మీరు ఎన్నో వీడియోలు చూసుంటారు. ఈ ఒక్క వీడియోని ఓపికతో వినండి. మీరు ఏ పని చేయాలనుకున్నా, మీకు ఏ వర్క్ వచ్చినా ఆ వర్క్‌కి సంబంధించి పనిని క్రియేట్ చేయడమే నా ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో అంట్లు తోమే పనే మీకొచ్చు. ఆ పనిని మీరు 4 ఇండ్లలో చేయాలనుకుంటున్నారు. సో, ఆ వర్క్‌కి సంబంధించి మీకేదైనా అవకాశాలుంటే అది ఎతకడానికే నా ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. అండ్ అంతేకాకుండా మీరు ఐటీ ఎంప్లాయ్ కావచ్చు, ఈ దేశంలో మీరు ఏ పని చేయాలనుకున్న, ఈవెన్ కన్‌స్ట్రక్షన్ వర్క్‌లో ఒక లేబర్‌గా వర్క్ చేయాలనుకున్నా సరే, మీకు అవకాశాలని కల్పించడం కోసమే ఈ ప్రాజెక్ట్‌ని అయితే రెడీ చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ ద్వారా ఈ ప్రాజెక్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా గవర్నమెంట్‌కి ఇది రీచ్ అవ్వాలి. నేను చెప్పే ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి నేను. ఇది గనక సక్సెస్ అయితే మాత్రం చాలా మన భారతదేశంలో ఉన్న 33 కోట్ల మంది నిరుద్యోగులకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను 33 కోట్ల మంది నిరుద్యోగులని ఎందుకు చెప్తున్నానో క్లియర్‌గా ప్రూఫ్స్ ద్వారా మీకు ఒక స్లైడ్స్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఈ కంటిన్యూషన్ వీడియోలోనే. సో, మీరు ఎక్కడున్నా, ఏ ఏరియాలో ఉన్నా, మీ చుట్టుపక్కల ఉన్న అవకాశాలన్నింటినీ స్మార్ట్‌గా ఆలోచించి తెలుసుకొని మీరు ఆ పనిలో చేరొచ్చు. అండ్ మీకు ఎంప్లాయీస్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ నా ప్రాజెక్ట్‌లోకి వెళ్దాం ఇప్పుడు చూడండి. ఇదే నా ప్రాజెక్ట్ నేమ్ జాబ్ జెన్ అని. ఖమ్మం జిల్లాలో డేటా ప్రకారం 14 లక్షల మందిలో 85,000 మంది వరకు జాబ్ లేకుండా ఉన్నారు. సో, ఇందులో చదువుకున్న వాళ్ళు 8 లక్షల మంది ఉన్నారు. సో, చదువుతో పాటు చదువు ఉన్నా లేకున్నా అసలు అన్ని రకాల పనులు కావాల్సిన వాళ్ళు చాలామందే ఉన్నారు. సో, ఈ విధంగా వ్యవసాయంలో పనిచేసే వాళ్ళు ఇవన్నిటి గురించి నేను నిన్న స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవాళ స్లైడ్ చూడండి. మొత్తం మన భారతదేశంలో 14.5 నుంచి 14.8 కోట్ల మంది జనాభా ఉండొచ్చు. అంటే పుట్టేవాళ్ళు, చనిపోయేవాళ్ళు ఎగ్జాక్ట్లీ మన ఎస్టిమేషన్ వేయలేం కదా. ఎగ్జాక్ట్ ఎస్టిమేషన్ అయితే రాదు. ఒకరు తగ్గొచ్చు, ఒకరు పెరగొచ్చు అనమాట. సో, ఆ విధంగా ఆ లెక్క ప్రకారం 14.5 నుంచి 14.8 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ జనాభా మొత్తంలో ఎంతమంది పనిచేస్తూ బతుకుతున్నారో ఏమైనా అంచనా వేయగలుగుతారా మీరు? సో, ఇక్కడ చూడండి, 15 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉండి పని చేయగలిగిన వారు, అంటే ఎవరైనా సరే ఆ ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు 97 కోట్ల మంది ఉన్నారంట. అంటే మరి ఈ 97 కోట్ల మంది జాబ్ చేయగలుగుతున్నారా, చేస్తున్నారా అంటే మీరే దానికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఎంతమంది, మీరు ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో మీరు కామెంట్ రూపంలో పెట్టినా పర్వాలేదు, మీ లైక్స్ ద్వారా తెలిపినా పర్వాలేదు. ఈ 97 కోట్ల మంది పని చేస్తూ బతికితే మిగిలిన సగం మంది వీళ్ళ మీద ఆధారపడి బతుకుతారు. అంటే లైక్ పిల్లలు, మంచాన పడిన వృద్ధులు, ఇలాంటి వాళ్ళు అనమాట. సో, అందులో భారతదేశ జనాభాలో 3.1 కోట్ల మంది జనాభా నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ఇది కేవలం అనఫీషియల్, అంటే అఫీషియల్గా మాత్రమే. అనఫీషియల్గా ఎంతమంది ఉన్నారు? డేటా ఎక్కడి నుంచి వచ్చింది? ఫౌండైన్, లింక్డ్ఇన్ ఇలాంటి వాటిలో ఎన్రోల్ చేసుకుంటారు కదా పబ్లిక్, వాటి నుంచి తీసుకున్నది. ఇంకా అప్లికేషన్ ఇవ్వని వాళ్ళు, ఇంట్లోనే ఉండి జాబ్ కావాలనుకునే వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉండొచ్చు చెప్పండి. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా ఎంత జాబ్స్ క్రియేట్ చేస్తుంది? ఆ సెక్టార్లో ఓన్లీ 3.9 కోట్ల జాబులు మాత్రమే ఉన్నాయి. అంటే రాష్ట్ర స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని రాష్ట్రాలు అంటే ఇండియా తరపున అన్ని స్టేట్లు కలిపి ఈ విధంగా 3.9 కోట్లు జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. అవి సెంట్రల్, స్టేట్ కింద ఉన్నాయి అనుకోండి. అయితే ఇందులో ఎన్ని ఖాళీలు ఉండొచ్చు? మహా అయితే 3.5 నుంచి 4 లక్షల పోస్టులు వేకెన్సీ ఉండొచ్చు. ఇప్పుడున్న 97 కోట్ల మంది పనిచేసే జనాభాకి, గవర్నమెంట్లో ఉన్న జాబులకి ఏమైనా సరిపోతుందా? వర్క్ అనేది సరిపోతుందా? అంటే నడుస్తుందా? అంటే జాబ్ దొరుకుతుందా అంటే అది కష్టమనే చెప్పాలి. గవర్నమెంట్ పరంగా కొంచెం కష్టము. సో, ఈ లెక్క ప్రకారం గవర్నమెంట్ ఇంకా కొన్ని పోస్టులను అయితే క్రియేట్ చేయాలి. నెక్స్ట్ విషయానికి వస్తే, దేశం మొత్తంలో 58 నుంచి 60 కోట్ల మంది ప్రైవేట్ రంగాల్లో కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ చూడండి, 60 కోట్ల మంది ప్రైవేట్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తుంటే 3.5 నుంచి 4 కోట్ల మంది ఏమో గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నారు. మొత్తం కలిపితే ఎన్ని కోట్ల మీరు ఒకసారి లెక్క చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 60 అనుకుందాం. ఇవి 60, అవి ఒక 64 కోట్ల మంది ప్రైవేటు అండ్ మన ప్రైవేట్ కంపెనీస్లో అంటే మన ఇండస్ట్రీస్లో ఇట్లా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఈ డేటా ఇంతవరకు అయితే ఉంది. సో, మొత్తం కలిపితే 64 కోట్ల మంది పనిచేసే 97లో నుంచి ఈ 64 పోతే ఇంకా ఎన్ని కోట్లు వేకెన్సీ ఉంటుంది చెప్పండి. ఇంకా ఎన్ని కోట్ల మందికి ఉద్యోగం కావాలో ఒకసారి అంచనా వేయండి.
అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఇంకొక 33 కోట్ల మంది జనాభాకి పని అవసరం. సో ఈ పనిని కనుక మనం కల్పిస్తే, వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్న పనులని మనం అందిస్తే దేశ అభివృద్ధిలో కొంచెం ముందుకెళ్తాం. సో చెప్పా కదా, గవర్నమెంట్ సెక్టార్లో 4 కోట్లు, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ మన మున్సిపల్లో కానివ్వండి, ఆర్మీలో కానివ్వండి, నేవీలో కానివ్వండి, ఇంకా ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో స్వీపర్ పోస్ట్ నుంచి మొదలు పెడితే, అంటే అండర్ గ్రేడ్ లాస్ట్ గ్రేడ్ నుంచి మొదలు పెడితే టాప్ మోస్ట్లో ఉన్న అందరు ఆఫీసర్స్ని కలిపితే 4 కోట్ల మంది గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నారు. అది కూడా సెంట్రల్ అండ్ స్టేట్లో కలిపి. ప్రైవేట్గా అయితే 64 క్రోర్స్. సో ఈ 33 కోట్ల మంది మనం చెప్పా కదా, అప్లికేషన్స్ ఇచ్చి వెయిట్ చేస్తున్న వాళ్ళు రెజ్యూమ్స్ ఇచ్చి అట్లా పెట్టుకున్న వాళ్ళు, ఆన్లైన్లో జాబ్ సెర్చ్ చేసుకునే వాళ్ళు, నెక్స్ట్ లేకపోతే స్కిల్స్ తీసుకునే వాళ్ళు, అంటే కోచింగ్ తీసుకునే వాళ్ళు, మనకి ఉంటాయి కదా బోటిక్ కోచింగ్ అని, మిషన్ కోచింగ్ అని, ఇలాంటివి తీసుకునే వాళ్ళు. ఇందులో ఇంకా ఇంతమంది ఎంప్లాయ్మెంట్ కోసం ఏజెన్సీస్ని కలిసేవాళ్ళు, ఇలా కమ్యూనిటీ నోటీసెస్ బోర్డ్స్లో తెలుసుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఇందులో గృహిణులు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు, ఇంకా ఎవరైనా కానీ ఉండొచ్చు. అంటే ఈ 33 కోట్ల మంది జనాభాకి జాబ్ ఫెసిలిటీ అందించడం నా ప్రాజెక్ట్ యొక్క ముఖ్య పని. ఇది సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఇక్కడి వరకు చూస్తే మాత్రము మీకు అర్థమవుతుంది. సో మీరు జాబ్ కావాలనుకుంటున్నారా లేదా జాబ్ ఇవ్వాలనుకుంటున్నారా అనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కావాలి అనగానే, ఇవ్వాలి అనగానే ఇప్పుడే అయిపోదు, దీనికి కొంచెం టైం పడుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మన ఫ్యూచర్ జనరేషన్ అనే వాళ్ళు అప్డేట్ అవుతారు. ఇప్పుడు వచ్చి జాబ్స్ పోగొట్టుకుంటారు, జాబ్స్ ఉండవు అని మనం భయపడుతున్నాం కదా, ఇలాంటి భయం అనేది లేకుండా మనము ఫ్యూచర్ జనరేషన్లో కూడా మనం జాబ్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ ద్వారా. నా హార్డ్ వర్క్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు. యూట్యూబ్ మానిటైజేషన్ ఎక్కడి వరకు వచ్చిందంటే 4978 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాచ్ అవర్స్ అయితే పడిపోతున్నాయి. 230 వాచ్ అవర్స్ దగ్గరే ఉన్నాను. వ్యూస్ వచ్చేసి 7K వ్యూస్ అయితే ఉన్నాయి ప్రజెంట్. ఇదివరకు చాలా లీస్ట్ ఉండేది, 3K వ్యూస్ ఉండేవి, ఇప్పుడు 7K వ్యూస్ వరకు వచ్చింది. ఇదంతా ఏమో కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఫుల్ రీల్స్ అయితే చాలా మంచి రీచ్ వస్తుంది. సబ్స్క్రైబర్స్ కూడా 3-4 డేస్లోనే 500 నుంచి 5000 వరకు ఇంక్రీజ్ అయ్యారు. ఫేస్బుక్లో కూడా 6K దాటారు అనమాట సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్. సో దీని అన్నిటి వల్ల నాకు ఎట్లాంటి లాభము లేదు. బట్ ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తే నాలాంటి వాళ్ళకి ఇంకా ఏమైనా, అంటే నాకు ఏదో ఒక జాబ్ ఉంది, నేను ఉన్న దాంట్లో ఓకే ఉండగలుగుతా, కానీ జాబ్ కావాలి అని చెప్పేసి ఒక్క వీడియో పెట్టినందుకు ఇన్ని వేల మంది, లక్షల మంది చూసి రెస్పాండ్ ఇస్తున్నందుకు అలాంటి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది.